సో ఏ పాటలు ఆవిడ మీద చిత్రీకరించిన పాటలు మీకు బాగా ఇష్టమైన పాటలు? అహనా పెళ్ళి అంట ఆవిడ ఒక రకమైనటువంటి ఇది ఇది గీసి తర్వాత తోమ్ 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 అన్నప్పుడు అసలు ఆ బాడీ లాంగ్వేజ్ ఎవరు చేయలేరు. మాయబజార్ లాంటి క్యారెక్టర్ ఆ శశిరేఖ ఎవ్వరూ చేయలేరు నిజంగా. అఫ్ కోర్స్ నీవు లేక వీణ ఒక లైన్, నా పాట నీ నోట పలకాల చిలక. నీవు లేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది, నీవు లేక వీణ జాజి పూలు నీకై రోజు రోజు పూసి చూసి చూసి పాపం సొమ్మసిల్లిపోయి చందమామ నీకై తొంగి తొంగి చూసి చందమామ నీకై తొంగి తొంగి చూసి That's a greatness కదా. బీజిఎంస్ ఆ రోజుల్లో సంగీతంలో ఉండే గొప్పతనం అది. ఆహనా పెళ్ళంట కూడా ఎందుకంటే మీరు ఇంత మధురంగా పాడతారు, ఆ పాట ఎలా ఉంటుంది మీ గొంతులో అని. అమ్మో సుశీల గారు, ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. నీలీల పాడేద దేవా, మనవియాలించవేడేద దేవా, మములాలించు మాముత్తు మేవా, నీలీల పాడేద దేవా, రారోయి మా ఇంటికి మా మాటున్నది, మంచి మాటున్నది. అది చాలా ఉన్నాయి మీరు అన్నట్టు. రాబోయే చందమామ, అవును అవును, ఇవన్నీ కూడా ఆవిడవే. అండ్ అన్ని హిట్ పాటల మధ్య ఆవిడ పెనుచీకటాయి లోకం విన్నారా మీరు పాట? కళ్యాణిలో అంత విషాదమైన పాట ఎవరు ఊహించుకోలేరు. అంటే మంగళకరమైన శుభకరమైన సన్నివేశాలు కళ్యాణ రాగం అనుకుంటారు. అవును. చెలరేగే నాలో శోకం విషమాయి మా ప్రేమ విధియే పగాయి టింగ్ టింగ్ టింగ్. ప్రెజెన్స్ ఆవిడ భౌతికంగా లేకపోయినా ఐ థింక్ మన మనస్సులో నాటుకుపోయారు. ఎప్పటికీ అలాగే ఉంటారండి. కొన్ని కొన్ని స్థానాలు, కొన్ని స్థాయిలో ఎవరు చేరుకోలేరు, ఎవరు భర్తీ చేయలేరు కూడా. అటువంటి గొప్ప నటీనటుల్లో సావిత్రి గారు మన భారతదేశ చరిత్రలోనే ప్రథమంగా చెప్పుకోదగ్గ ఆర్టిస్టుల్లో ఆవిడ కూడా ఒకరు. ఆవిడ మీద బయోపిక్ చేయటం అనేది చాలా సాహసించదగ్గ విషయమే. అది ఏమి చాలా ఈజీగా సినిమా తీసేస్తున్నారు, ఏదో ఒక సబ్జెక్ట్ ఒక స్టోరీ తీసుకొని చేస్తున్నారా అని కాదు. ఎందుకంటే కంటెంపరీ ఆర్టిస్ట్ చాలా మంది ఉంటారు సావిత్రి గారితో కలిసి నటించిన వాళ్ళు, ఆవిడంటే బాగా తెలుసున్న వాళ్ళు, వీళ్ళు అందరూ కూడా. ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సావిత్రి గారి స్టోరీ, ఆవిడ జీవితం ఒక్కొక్కలా ఉండొచ్చు, అన్ని పాయింట్స్ టచ్ చేయకుండా ఉండొచ్చు కూడా. కానీ స్వప్న వాళ్ళు ఆ సినిమా అనుకోవటం, అలాగే ఒక మంచి డైరెక్టరే వాళ్ళకి దొరికారు. అవును, మంచి డైరెక్టర్ అండ్ మంచి స్టార్ తారాగణం కూడా చాలా కరెక్ట్ గా సెట్ అయ్యే క్యారెక్టర్స్ కి, పాత్రలకి సెట్ అయ్యే వాళ్ళు దొరికారు. అవును. సో ఇటువంటి సినిమాలు కనుక నిజంగా ప్రేక్షకులు ఆదరించి పట్టం కడితే ఇటువంటి మీనింగ్ఫుల్ సినిమాలు ఎన్నో వస్తాయి, కొంతమంది జీవితాలకైనా ఆదర్శంగా నిలుస్తాయి. సో ఐ రిక్వెస్ట్ ఆడియన్స్, అభిరుచి గల ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమా చూడాలి. ఆ సినిమా లాక్కెళ్ళిపోతుంది. అవునండి కదా అనిపిస్తుంది. పోస్టర్లు చూస్తే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అంటున్నారు చూడాలి సినిమా. ఎంత ఎఫర్ట్ పెట్టారంటే ప్రతి డీటెయిలింగ్ మిస్ అవ్వకుండా వాళ్ళు. కీర్తి సురేష్ కూడా అమ్మాయిని ఆడిషన్ చేసిన పిక్ ఒకటి నిన్న ఎప్పుడో రిలీజ్ చేశారు, మీరు చూసారా? అవును చూసాను. చాలా ఎంత అందంగా, దరిదాపుల్లో దగ్గరగా అన్నాను. సావిత్రి గారు లాగానే ఉండాలని ఎలా, అది కష్టం కదా. కానీ చాలా వరకు దరిదాపుల్లో ఆవిడలాగా యూనో ఆ అమ్మాయి కూడా కనిపించాలనుకోవటం చాలా ఎఫర్ట్ పెట్టింది. అండ్
క్రూ అండ్ కాస్ట్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు ఆ సినిమాకి. ఐ విష్ పెద్దవాళ్ళందరూ కూడా ఆశీర్వదించారు. యాక్సెప్ట్ చేసి ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను.